హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఎవరైతే ఈరోజే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఇదైతే సాటర్డే రోజు వీడియో. మేము కోటి దీపోత్సవంకి వెళ్ళాము. ఇది హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. నవంబర్ 9th to 25th వరకు మాత్రమే ఉంటుంది. కార్తీక మాసం అయిన తర్వాత కూడా ఉంటుంది కొన్ని రోజులు. సో మీరు చూస్తున్నారు కదా వీడియోల్లో, ఫుడ్ స్వీట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే దేవుడి విగ్రహాలు, దేవుడికి సంబంధించిన పూజకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే దీపాంతాలు, ఒత్తులు, నూనె దీపం, నెయ్యి దీపాలు అవి కూడా అమ్ముతారు. మనం ఏదైనా ఇంట్లో నుంచి తీసుకొచ్చుకోవడం మర్చిపోతే ఇక్కడైతే తీసుకోవచ్చు. సో మనం లోపలికైతే వచ్చేసాము. మేము వచ్చిన టైంకి 5:30కి ఇది అసలు క్రౌడ్ అయితే నథింగ్ ఇది. ఎందుకంటే అయిపోయే టైంకి అట్లీస్ట్ కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ ఉండే. ఇక్కడ 4 ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. మనం ఎక్కడ కూర్చున్నా కూడా కనిపించేలాగా, పూజ కనిపించేలాగా ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. అట్లా కనిపించట్లేదు, దూరం కూర్చున్నాం అనే ప్రాబ్లం కూడా లేదు. విఐపి పాసెస్ దొరకలేదు అన్నట్టు కూడా ఫీల్ అవుతారు కదా, కనిపించట్లేదు అని. కానీ మంచిగా కనిపిస్తుంది, ప్రాబ్లం అయితే ఏది ఉండదు. అందుకోసమే వీడియోలో క్లియర్గా చూపించాను. సో మేము వెళ్ళిన రోజైతే శ్వేతార్క గణపతి వరంగల్లో పూజ చేసే పంతులు అయితే వచ్చారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, పూలు, దీపాలు, ప్రమిదలు, ఒత్తులు, నూనె, ఇంకా దేవుడి విగ్రహాలు అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం సపరేట్గా ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అగ్గిపెట్టెతో సహా ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనం మన ఇంట్లో నుంచి తీసుకొచ్చుకొని వెలిగించుకోవాలి అని అనుకున్నా కూడా ఆబ్జెక్షన్ ఏమి ఉండదు, తీసుకొచ్చుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ తీసుకొచ్చుకోవాలి, లేట్ అయిపోతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అని ఫుడ్ తీసుకొచ్చుకున్నారు, చెక్కింగ్ కూడా ఉండదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు, తీసుకొచ్చుకోవచ్చు. సో ఆ రోజు అయితే ఫస్ట్ వినాయకుడి పూజ చేశారు. వినాయకుడికి చాలా బాగా పూజ చేశారు. ఎట్లా అంటే వినాయక చవితిలో టైంలో ఎట్లా పూజ చేస్తారో అంతకంటే ఎక్కువగా పూజ చేశారు. మళ్ళీ తర్వాత పూజ అయిపోయాక వినాయకుడి విగ్రహం మొత్తం ఊరేగింపు చేశారనమాట. స్టేడియం చుట్టూ అయితే ఊరేగింపు చేశారు. చాలా కష్టంగా ఉండే, చూడ్డానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఆ క్రౌడ్లో. నేనైతే ఏదో కష్టపడి కింద మీద చేసి వీడియో అయితే తీసుకున్నాను, కానీ చాలా బాగుండే. ఇది వర్త్ అనిపించే కష్టపడ్డాను, చూపించాలి మీ అందరికీ అని కూడా. సో మనం దీపాలు వెలిగించే ముందైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఫస్ట్ శివుడి దగ్గర మాత్రమే దీపం వెలిగిస్తారు, అక్కడ వెలిగించాకే మనం వెలిగించుకోవాలి. ఇదైతే స్టార్ట్ అయ్యాక అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మీరు కూడా కుదిరినప్పుడు ఈ ప్లేస్కి